హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు నిరుపమస్ వాల్స్ ఛానల్. ఇప్పుడు ఒక స్పెషల్ కర్రీ చేయబోతున్నాను. చిక్కుడుకాయ, పచ్చి రొయ్యలు, ఆలుగడ్డ కర్రీ. అదేంటో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మొదటగా అయితే చిక్కుడుకాయలు మంచిగా కట్ చేసి నీట్గా అవి తీసి పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకేనా అండి? ఆ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దామని చెప్పాను కదా. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకుని, ఆలుగడ్డ అయితే ఇట్లాగా కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. దాని ప్రాసెస్ అయితే మొదటగా స్టవ్ అయితే వెలిగించుకోవాలి, బాండీ అయితే పెట్టుకోవాలి. వాయిస్ రావట్లేదు ఏంటి అనుకుంటున్నారండి? నేను నిరుపమ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను. నిరుపమ వాల్స్ ఛానల్లోనే మాట్లాడుతున్నాను. ఆయిల్ అయితే వేసుకోవాలండి. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం మరిగిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు అయితే వేసేసుకోవాలండి. ఇంతవరకు నిరుపమ వాల్స్ ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళైనా చూస్తుంటే కనుక వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి కర్రీస్తో మీ ముందుకు వస్తాను నేను. టమాటాస్ అయితే మనం మార్కెట్ నుండి తెచ్చుకుంటాం కదండి. ఇట్లా నీట్గా కడుక్కుంటే చాలా మంచిది. టమాటాస్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. మేము ఎప్పుడు కూడా బయట ప్యాకెట్స్ అవి అమ్ముతారు కదా, అవి ఎప్పుడు కొనుక్కోము. ఇప్పుడు కూడా హోమ్మేడ్గా మేము అల్లం ఎప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాను. ఆలుగడ్డలు అయితే త్వరగా ఉడకవు కదండి. ఫస్ట్ అయితే ఆలుగడ్డలు వేసుకుంటాను. ఆలుగడ్డలు కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ముందైతే ఆలుగడ్డలు వేసేస్తాను. మంచిగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కోపోతే కనుక మంచిది కాదు. చక్కగా నీట్గా కడుక్కున్న తర్వాత 2 సార్లు అయితే కడుక్కుని పెట్టుకుంటున్నానండి. నీట్గా కడుక్కోవాలి. చిక్కుడుకాయలు అయితే కడుక్కున్న చిక్కుడుకాయలు అయితే ఆలుగడ్డ ఉడికిపోయింది కదండి, ఇందులో వేసేసుకోండి. మా ఛానల్ పెట్టి 3 మంత్స్ అవుతుందండి. మరి మీకు ఎవరికైనా మా ఛానల్లో ఉన్న కర్రీస్, మా ఛానల్లో ఉన్నవన్నీ నచ్చుతున్నాయో లేదో కామెంట్ బాక్స్లోకి రండి. తర్వాత మీకు ఏదన్నా కావాలి వెరైటీ కర్రీ అన్నా కూడా కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఓకేనా? ఇవైతే ఇలాగా పైనుంచి కిందకి నీట్గా మనం కలుపుకుంటే ఇవన్నీ ఆనియన్స్, ఆలుగడ్డ ఇవన్నీ మంచిగా కలుస్తాయండి. చిక్కుడుకాయలు ఉడకడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోండి. కొంచెం టర్మరిక్ కూడా వేసుకుంటే, కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుంటే బాగా చక్కగా ఉడికిపోతుంది. మీకు ఎంత అయితే చిటికెడు వేసుకుంటే. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. పైనుంచి కిందగా చక్కగా కలుపుకొని ఇది ఉడకడానికి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ హైలో పెట్టుకుంటే కొంచెం మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని దీనికైతే మూత పెట్టేస్తే 10 నిమిషాలు బాగా మగ్గుతుంది అనమాట. మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఓకేనా? పచ్చి రొయ్యలు అయితే తెచ్చుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసేసి వేపేసుకుని ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. కొన్ని ఎప్పుడు నాకు ఏ కర్రీస్లో వేసుకోవాలనిపిస్తే ఆ కర్రీస్లో వేసుకోవడానికి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా వేపేసుకున్న రొయ్యల్ని కర్రీలో వేసుకుంటాం. ఆలుగడ్డ, చిక్కుడుకాయ, ఆలుగడ్డ కొంచెం మగ్గినాయి కదండి. టమాటాస్ అయితే కట్ చేసి ఇందులో వేసేస్తాం. టమాటాస్ అయితే చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకున్నాం. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము కూడా హోమ్మేడ్ కారము ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు, ఆ కారం యూజ్ చేస్తాం. బయట ప్యాకెట్ కారం అయితే మేము యూజ్ చేయము.
ఇప్పుడు ఇవన్నీ ఉడకటానికి కొంచెం వాటర్ అయితే వేసుకుని కర్రీ అంతా ఒకసారి బాగా ఇట్లా కలిసేలాగా అన్నీ ఇప్పుడు టమాటా, ఆలుగడ్డ, చిక్కుడుకాయ, రొయ్యలు ఇవన్నీ వేసాం కదండి. ఇవన్నీ ఇట్లా కలిసేలాగా ఒక్కసారి మనం కలిపేసుకుని దీని మీద మూత పెట్టేస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో కర్రీ. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే గార్నిష్గా వేసుకోవాలి. గార్నిష్గా వేసుకున్నట్లయితే టేస్టీ కర్రీ మీకు రెడీ అయిపోతుంది. మీకు కనుక కర్రీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ కర్రీ అయితే బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకు టేస్టీ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. సీ యూ టుమారో.